హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఎస్ అండి, బీ అన్షేకబుల్ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ప్రోగ్రామ్ అద్భుతంగా జరిగింది. ప్రోగ్రామ్ ఎలా జరిగింది ఏంటి ఆ రివ్యూస్ అవన్నీ అతి త్వరలో మీకు యూట్యూబ్లో ఒక ప్రోమో మేము రిలీజ్ చేస్తాం, చూడొచ్చు. సూపర్ డూపర్ హిట్ అయిందండి ప్రోగ్రామ్. బీ అన్షేకబుల్ మళ్ళీ మార్చ్లో లాస్ట్ వీక్లో మార్చ్ 3rd వీక్లో జరగబోతోంది. బీ అన్షేకబుల్ ఆఫ్లైన్ ఆన్లైన్లో. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. మనల్ని ఏది షేక్ చేస్తుంది? మనం ఎప్పుడు ఇమోషనల్గా అన్స్టేబుల్ అవుతాం, షేక్ అవుతాం, షివర్ అవుతాం. ఒక్క పదంలో చెప్పాలి అంటే దాని పేరే ప్రాబ్లమ్స్ అండి, సమస్యలు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే లైఫ్ చాలా బాగుంటుంది కదా, కానీ అనుకున్నది అనుకున్నట్టు ప్రతిసారి జరగదు. ఒక్కొక్కసారి ఎంత పాజిటివ్గా అనుకుంటే దానికి రివర్స్ అంత డబుల్ నెగిటివ్గా జరుగుతుంది. ఒక్కొక్కసారి ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఉన్నట్టుండి బిజినెస్లో నష్టాలు వస్తాయి, కుప్పకూలిపోతుంటాం. రైట్? మనకెంతో కావాలి అనుకున్న వాళ్ళు జీవితంలో నుంచి వెళ్ళిపోతుంటారు. అది ఫిజికల్గా కావచ్చు, లేకపోతే ఇమోషనల్గా కావచ్చు. అటువంటి టైంలో అన్షేకబుల్గా ఉండగలమా? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు చెక్కు చెదరకుండా నిలబడగలమా? నిలబడగలం. ఎలా నిలబడగలగాలో తెలిస్తే నెంబర్ 1. నెంబర్ 2, నిలబడటమే కాదు, ఆ సమస్యల్ని ఎదురించి, ఆ సమస్యలకు ఎదురీది, వాటిని ఎదురించి ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించటం కుదురుతుందా? కశ్యప్, ఏం మాట్లాడుతున్నావు? అసలు సమస్యలు వచ్చినప్పుడు షేక్ అవ్వకుండా ఉండటమే చాలా కష్టం. అటువంటిది షేక్ అవ్వకుండా ఉండి ఆ సమస్యలలోంచి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని, ఒక బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే చాలా చాలా కష్టం కదా. కష్టమేనండి, కానీ ఇంపాసిబుల్ కాదు అని ప్రూవ్ చేయటానికి గుజరాత్లో ఒక వ్యక్తి ఒక అద్భుతం చేశారండి. తన జీవితంలో వచ్చిన సమస్యలేంటి, తన జీవితం ఎలా తలకిందులైంది, ఆ తలకిందులైన జీవితాన్ని నుంచి కొన్ని వేల కోట్ల టర్నోవర్ బిజినెస్గా తను ఎలా మార్చాడు, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రెడీయా? కంటెంట్లోకి వెళ్ళే ముందు, January 1st వీక్లో రిలేషన్షిప్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ ఉంది, ప్యూర్లీ ఫర్ కపుల్స్ రిలేషన్షిప్స్ గురించి. January ఎండింగ్లో బిజినెస్ గ్రోత్ సైకాలజీ అనే ఇంకొక అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంది. అది ఓన్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్, లేకపోతే కార్పొరేట్లో లీడర్స్కి మాత్రమే ఆ ప్రోగ్రామ్. ప్యూర్లీ అబౌట్ బిజినెస్ అండ్ లీడర్షిప్. మళ్ళీ మార్చ్లో ఎలాగో అన్షేకబుల్ ఉంది, ఫిబ్రవరిలో ఇమోషనల్ మాస్టరీ ఉంది. మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అండి. సో మీకు ఏ ప్రోగ్రామ్ కావాలో కిందున్న నంబర్కి మీరు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ మేము పంపిస్తాం. ఎవరు ఈ వ్యక్తి? ఎవరు? సమస్యల సుడిగుండంలో నుంచి ఎదురీది బిజినెస్ సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరు? పేరు మరికొద్ది సేపట్లో నేను చెప్తాను. అయితే ఆ వ్యక్తి జీవితం స్టార్టింగ్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంతగా డబ్బులు ఉండేవి కావు, చాలని సంపాదన, నార్మల్గా చదువుకున్నారు, ఏదో ఒక ఉద్యోగం ఏంటయ్యా అంటే హోటల్లో టెలిఫోన్ ఆపరేటర్ అండి. హోటల్లో ఫోన్స్ వస్తుంటాయి కదా, ఆ ఫోన్స్ కాల్స్ తీసుకుంటూ, తర్వాత ఆ వచ్చే క్లయింట్స్ రూమ్ నుంచి ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తి వాళ్ళకి కావాల్సిన సర్వీసులు, ఓన్లీ ఫోన్ ఆపరేటర్ ఆ అబ్బాయి. గుజరాత్లో ఒక ఊర్లో. అయితే ఉన్నట్టుండి ఒక 23 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ ఉన్నట్టుండి తను కంటి చూపుని కోల్పోయారండి. ఇప్పుడు పుట్టుకతోనే బ్లైండ్, అదేం ఈజీ అనట్లా. పుట్టుకతో బ్లైండ్ అయితే ఒక విషయం ఒక రకంగా ఉంటుంది, కానీ కొన్ని సంవత్సరాలు చూడగలిగి ఉన్నట్టుండి చూపు పోతే అది చాలా కష్టం అండి. 23 ఏళ్ల వయసులో, ఫినాన్షియల్గా ఇంకా స్టేబుల్గా లేని వయసులో, ఏదో చాలని సంపాదన, చిన్న ఉద్యోగం చేసుకుంటున్న టైంలో ఆయనకి చూపు పోయింది. ఆయన పోగొట్టుకోవటం అక్కడితో ఆగలేదండి. మొదట చూపు పోయింది, తర్వాత తన తల్లి క్యాన్సర్ మహమ్మారి బారిన పడి తన తల్లి పోయింది, తన తల్లి చనిపోయింది. చనిపోవటానికి కారణం ఏంటంటే ట్రీట్మెంట్కి డబ్బులు లేవండి. ఒక పక్క ఇమోషనల్గా తల్లిని కోల్పోయారు, అది ఇమోషనల్గా బాధ. ఇంకొక పక్క చూసుకుంటే ఫినాన్షియల్గా చాలని జీతం వస్తున్నా కానీ ఎంతో కొంత జీతం వచ్చేది, ఇప్పుడు ఆ జీతం కూడా లేదు. ఎందుకంటే
తన కంటి చూపు పోయింది, గుడ్డివాడయ్యాడని చెప్పేసి ఆ హోటల్ వాళ్ళు తనని తీసేశారు. ఎవరు ఉద్యోగం ఇయ్యని పరిస్థితి. షేక్ అవ్వకుండా నిలబడగలడా? ఎస్ అండి, షేక్ అవ్వకుండా నిలబడ్డారు ఆయన. ఆయన ఏం చేశారంటే కొవ్వొత్తులు ఎలా తయారు చేయాలి అని చెప్పేసి ఆయన నేర్చుకున్నారు. బ్లైండ్ పీపుల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఫ్రీ ట్రైనింగ్ ఆయన అటెండ్ అయ్యి ఆ ట్రైనింగ్లో తనకి సెంటెడ్ క్యాండిల్స్, జస్ట్ నార్మల్ కొవ్వొత్తులు కాదు, కొవ్వొత్తులు ఇస్తే మంచి సువాసనలు వచ్చే కొవ్వొత్తులు ఉంటాయి కదా, అవి ఎలా తయారు చేయాలి ఆయన నేర్చుకున్నారు. నేర్చుకోవటం అయితే నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ కొవ్వొత్తులు అమ్మాలి అంటే ఆ కొవ్వొత్తులు తయారు చేయాలి. వాళ్ళు డబ్బులు లేవు కదా. నమ్ముతారో నమ్మరో ఒక్కొక్కల దగ్గర 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు తీసుకొని అలా కలెక్ట్ చేసిన డబ్బులతో ఫస్ట్ ఇంట్లో 2 సెంటెడ్ క్యాండిల్స్ తయారు చేసి అమ్మారండి. ఆ సెంటెడ్ క్యాండిల్స్ చూపించి అడగంగా 15,000 రూపాయలు మాత్రమే తనకి లోన్ ఇచ్చారు. 15,000 రూపాయలు ఓ పెద్ద అమౌంట్ ఏం కాదు కదండి బిజినెస్ చేయడానికి. 15,000 రూపాయల అమౌంట్తో సెంటెడ్ క్యాండిల్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ చేయటం మొదలుపెట్టారండి. కట్ చేస్తే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన జస్ట్ ఏదో 2 క్యాండిల్స్ అమ్మట్లేదండి. ఆయన దగ్గర 14 రాష్ట్రాలలో, భారతదేశంలో 14 రాష్ట్రాలలో 72 మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఆయన ఓపెన్ చేశారు. ఆయన 60 దేశాలకి పైగా ఈ సెంటెడ్ క్యాండిల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. గుడ్డివాడివి నువ్వు, ఫోన్ మాట్లాడలేవని ఆయన పనిచేస్తున్న హోటల్ ఎల్లగొట్టింది. కానీ ఆయన ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 9,000 మందికి పైగా ఓన్లీ బ్లైండ్ పీపుల్ని రిక్రూట్ చేసుకొని 14 రాష్ట్రాల్లో 70 కంపెనీలు, మొత్తం కంపెనీ అంతా నడిపేది బ్లైండ్ పీపులే. ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. చాలని సంపాదన నుంచి దగ్గర ఒక 10,000 మందికి జీవనోపాధి కల్పించారంటే అది ఎంత అమేజింగ్ క్వాలిటీ అండి. మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీలో లీడర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే లీడర్ ఉంటారో ఆ లీడర్కి ఫస్ట్ ఉండాల్సిందేంటయా అంటే చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం ఉండాలి. వాళ్ళ మైండ్ అన్షేకబుల్గా ఉండాలి. బిజినెస్లు షేక్ అవుతాయి, లైఫ్ షేక్ అవుతుంది. అది ఏ రకంగా అయినా సరే, ఏ కండిషన్ అయినా సరే, ఎక్కడో చోట మనం షేక్ అవ్వకుండా ఉండం. అది లైఫ్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, అది అన్షేకబుల్గా ఉండాలి అంటే చెక్కు చెదరని కాన్ఫిడెన్స్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆయన ఎవరో కాదు, మీకు స్క్రీన్ మీద ఆయన ఫోటో కనిపిస్తుంది. హీఈస్ వన్ అండ్ ఓన్లీ. ఆయనకి డాక్టరేట్ ఇచ్చారండి. సో డాక్టర్ భవేష్ భాటియా ఆయన గారి ఫోటో మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఆయన గారు అడిగారండి, మీకు కళ్ళు పోయినాయి కదా, చూపు పోయింది కదా, మీ కాన్ఫిడెన్స్ పడిపోలేదా? ఆయన అన్నారు, నాకు చూపు పోవటం వల్ల ఉద్యోగం పోయింది. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను లోకాన్ని చూడలేను, కానీ లోకానికి నేనంటే ఏంటో చూపిస్తా. లుక్ ఎట్ దట్ సెంటెన్స్ అండి. లోకాన్ని నేను చూడలేను, కానీ ఈ లోకానికి మొత్తం భవేష్ అంటే ఏంటో నేను చూపిస్తా. ఈ ప్రపంచం ఎవర్రా వీడు అని చూసేటట్టు నేను ఎదుగుతా. మై డియర్ ఫ్రెండ్స్, సమస్యలు వచ్చినప్పుడు లూజర్స్ భయపడతారు, కానీ విన్నర్స్ ఎదురెళ్ళుతారు. సమస్యలు వస్తే భయపడక్కర్లేదండి. మనకి గనక చెక్కు చెదరని కాన్ఫిడెన్స్ ఉంటే సమస్య ఎంత పెద్దదైనా సరే సొల్యూషన్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా అసలు ఆ సమస్యని ఉపయోగించుకొని బిజినెస్లో చాలా ఎక్కువ ఎత్తుకు ఎదగచ్చండి. భవేష్ భాటియా గారు చేసింది అదే. ఇంకొంచెం మీరు డీప్గా వెళ్తే గుర్తుపెట్టుకోండి, సమస్యలే కొత్త అవకాశాలని సృష్టిస్తాయి. సమస్యలని చాలామంది చీకటితో పోలుస్తుంటారు. కరెక్టేనండి, సమస్య ఒక చీకటి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు డిసైడ్ అయితే ఆ చీకట్లో కూడా ఎంతో దూరం నుంచి కనపడే ఒక రేడియం లైట్ లాగా మీరు తయారవ్వచ్చు. రేడియం లైట్ ఎప్పుడు వెలుగుతుంది? చీకట్లున్నప్పుడే కనపడుతుంది. మన శక్తి సామర్థ్యాలు ఎప్పుడు బయటపడతాయి?
సమస్యలు వచ్చినప్పుడే బయటపడతాయి. ఎప్పుడు ఆ సమస్యలని మనం ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలిగినప్పుడు. భవేష్ భాటియా గారు చేసినదే. మై డియర్ ఫ్రెండ్స్, అన్షేకబుల్గా ఉండటం అనేది లగ్జరీ కాదు. దట్స్ అ కామన్ మ్యాన్ నీడ్ టుడే. దట్స్ అబ్సల్యూట్లీ బేసిక్ నీడ్, ఎక్స్పెషల్లీ కంపెనీలో లీడర్స్కి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ గ్రోత్ సైకాలజీ జనవరిలో ఉంది, మార్చ్లో అన్షేకబుల్ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పడిపోతున్నా, సమస్య మిమ్మల్ని ఎప్పుడు షేక్ చేస్తున్నా, భవేష్ భాటియా గారిని గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా ఒక హోప్ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది.